ప్రైజ్ లార్డ్. దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన కామన్ రూల్స్లో ఒకటి మాట వినడం. అవును, బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టమని దేవుడు మొదటి సమూయేలు గ్రంథంలో స్పష్టంగా తెలియజేశారు. మీకు ఆ సందర్భాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దేవుడైన యెహోవా సౌలుని ఇశ్రాయేళ్లకు ఎంతో హాని చేసినటువంటి అమాలేకీలను హతం చేయమని, దానిలో పశువులను కూడా బ్రతకనివ్వద్దని దేవుడైన యెహోవా సౌలుకు చెప్పి పంపించినప్పుడు సౌలు దేవుని మాట వినకుండా వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి దేవుని కోపానికి గురి అయ్యాడు. చూడండి, ఎంతో మంది మాట వెనుక దేవునికి దూరమైన వాళ్ళను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలం. ఆ లిస్టులో మొదటిగా చెప్పాలంటే ఆదామే మొదటివాడు. ఎడార్లు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు. దేవుని మాట ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది కనుక ఆయన సన్నిధిలో గడపడం నేర్చుకొని ఈరోజు మన పక్షంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. ఆమేన్.